ప్రియమైన వాళ్ళారా, ఈరోజు సంఘాలన్నీ కూడా ఐక్యం కలిగి ఉండాలి అని చాలామంది ఐక్య క్రిస్మస్, ఐక్య ఈస్టరు, ఐక్య గుడ్ ఫ్రైడే ఇలాగా అనేకమైన ఐక్య అని పెడుతూ ఉన్నారు. కానీ వారి జీవితంలో సిద్ధాంతపరంగా ఎన్నో విభేదాలు ఎన్నో ఉంటే మేమంతా కూడా ఐక్యత కలిగి ఉండాలి అని అంటారు. కానీ అది దేవుని వాక్యానుసారమైంది కాదు. బైబిల్ ఎప్పుడూ కూడా ఇలాంటివి విభిన్నమైన బోధల చేత బోధింపబడుతున్న వాళ్ళందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలని చెప్పడం లేదు. ఆత్మ కలిగించే ఐక్యత ప్రేమ అనే బంధము చేత కాపాడుకోమన్నాడు. ఆ ప్రేమ కూడా సత్యమును అనుసరించి ఉన్నప్పుడే అది సరి అయిన ఐక్యత అవుతుంది. అది సత్యమును అనుసరించి కానప్పుడు మనం కలుసుకున్నా మనం కూడుకున్నా దానివల్ల ప్రయోజనం లేదని మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను.